ఏవండి మనం ఇవాళ యానివర్సరీకి వెళ్ళాలి కదా సాయంత్రం. ఆ! అవును. మరేం చేద్దాం? గిఫ్ట్ ఏం కొనలేదు కదా! మర్చిపోయినా నేనసలు గిఫ్ట్ గురించి. హ్మ్. ఏం చేద్దాం మరి? ఏం కేక్ చేద్దాం? కేక్ చేస్తావా? నీకొస్తది కదా బాగా. కానీ ఎక్విప్‌మెంట్ ఏం లేదు నా దగ్గరంతా. నువ్వు చేసావు కదా మొన్న ఎప్పుడో అట్లా బానే చేసావు. అట్లనే తీసుకెళ్దాం. ఓకే. సరే మరి. సరే. ఓకే. నాకు కేక్ కావాలి. కేక్ కావాలా నీకు కేక్ గూడా? కావాలా నీకు కూడా? ఓకే. ఓకే. చేద్దాం. వెరీ గుడ్. రేచల్ ఏం చేస్తున్నావు? నిన్న సాయంత్రం యానివర్సరీ ఉంది కదా! కేక్ ఆ. చెయ్యి అన్నారు. ఆ. అందుకే కేక్ చేస్తున్నా. ఓకే, గిఫ్ట్ కింద కేక్ తీసుకెళ్తున్నారు అయితే. అవును. స్పెషల్‌గా ఉంటది. ప్లస్ హెల్తీ కేక్ ఇది. ఎలా చేస్తున్నావు ఒకసారి చూపించవా నాకు? ఇక్కడ డేట్స్ కనిపిస్తున్నాయి కదా! సీడ్‌లెస్ అన్నమాట నేను వాడేది. ఓకే. కొంచెం మెత్తగా ఉండాలి ఇట్లాగా. ఓకే. అట్లాంటి డేట్స్ తీసుకొని ఇప్పుడు ఇందులో మనం పాలేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఎన్ని డేట్స్ వేసావు? 20 డేట్స్ దాకా వేస్తాను. ఓకే. ఓకే. అవి మొత్తం 20యా? ఇవన్నీ 20. ఓకే. ఈ పైన ఇవి ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి. ఓకే. మన ఓకే. కేక్ లో కదా. ఓకే. ఓకే. ఇప్పుడు ఇందులో పాలు పోస్తున్నాను. ఒక కప్పా? ఒక కప్పు పాలు కొద్దిగా పోసుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్నాం. ఓకే. మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఓకే. ఇక్కడ చూడు ఎంత స్మూత్ గా పేస్ట్ లాగా అయింది. ఓకే. ఎస్. ఇట్లా స్మూత్ గా పేస్ట్ లాగా అయ్యేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా నేను ఇంత పాలు నేను యూజ్ చేయలేదు. ఈ పాలు మళ్ళీ మనం మిక్సర్ లో కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇట్లా అయినా మనం బౌల్ లో షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే. ఇలా తీసుకున్న మిక్స్చర్ ని ఒక విస్క్ తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్నాం. మళ్ళీ పాలు పోసాం కదా, అది కూడా బాగా కలిసేలాగా ఇట్లా విస్క్ చేసుకున్నాం. ఓకే. చేసుకున్నాక ఇందులోకి మనం ఆయిల్ ఇంకా వెనిలా ఎసెన్స్ ఏవైతే లిక్విడ్స్ ఉన్నాయో ఫస్ట్ వాటిని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. ఇదే కప్ తో మనం 1/4 దాకా మనం ఆయిల్ తీసుకుంటాం అనమాట ఒక కేక్ కి. ఒక కప్ పాలు, అది ఒక కప్పు పాలు అంతే. ఒక కప్పు మనం ఆటా ఫ్లోర్. ఓకే. గోధుమ పిండి తీసుకున్నాం. మైదా వాడట్లేదు ఇందులో, షుగర్ వాడడం లేదు. సో అందుకే నేను హెల్దీ కేక్ అన్నా. ఓకే. చిన్నపిల్లలు కూడా మంచిగా తినేయచ్చు. ఓకే. ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు మనం ఇందులోనే ఆయిల్ తీసుకుందాం. ఓకే. 1/4 కప్ వచ్చేంత వరకు మనం. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిలా? కోల్డ్ ప్రెస్ పీనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు మామూలు ఏ వెజిటబుల్ ఆయిల్ యూజ్ చేసినా పర్లేదు. దానికి పట్టించింది వాడుతున్నారు కదా ఇప్పుడు అందరూ, హెల్దీ కదా, అందుకని నేను పీనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఓకే. టేస్ట్ బాగుంటుంది, ఏమీ తేడా రాదు. ఓకే. 1/4 కప్ ఆయిల్ తీసుకున్నాం కదా, ఈ 1/4 కప్ ఆయిల్ ఇందులో వేసేస్తున్నాం. ఓకే. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా స్లోగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఆయిల్ తొందరగా కలవదు కాబట్టి చిన్నగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మొత్తం మిక్సర్ అంతా బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఓకే. మనము ఇది ఎగ్లెస్ చేయొచ్చు, ఎగ్ కేక్ చేయొచ్చు కదా. సో ఎగ్లెస్ చేసామంటే చాలా మంది నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు ఉంటారు, ఎగ్ తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చక్కగా ఇది ఏ ఇబ్బంది లేకుండా తినొచ్చు. ఓకే. అకేషన్ కి తీసుకెళ్తున్నాను కాబట్టి నేను ఎగ్ వేయడం లేదు. మామూలుగా ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఎగ్ వేస్తాను. ఓకే. ఇలా కలిపేసుకున్నాం కదా, ఆయిల్ కూడా చూడు ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఆయిల్ కనిపించట్లేదు కదా మనకి ఇప్పుడు. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ అంతా. ఓకే. ఒక టీ స్పూన్ అంతా సరిపోతుంది ఈ కేక్ కి, ఈ సైజ్ కేక్ కి. ఇది ½ కిలో కేక్ అంత వస్తుంది అనమాట. చక్కగా ఒక 10 మంది అయినా మీడియం సైజ్ ముక్కలతో తినొచ్చు. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేద్దాం అనమాట. సీడ్ తో ఫిల్టర్ చేసుకుంటూ వేద్దాం. ఓకే. నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తున్నాను. ఫస్ట్ ఆటా ఫ్లోర్ వేస్తున్నాను. ఓకే. ఇట్లా సీవ్ చేసుకోవడం వల్ల ఎయిర్ ఫామ్ అవుతుంది అనమాట ఫ్లోర్ లో. ఎప్పుడైనా మరి మీరు కేక్ చేసుకునేటప్పుడు మరి ముఖ్యంగా ఇట్లా సీవ్ యూస్ చేశారనుకోండి, ఎయిర్ ఫామ్ అవుతుంది. ఎయిర్ ఫామ్ అయ్యి కేక్ ఫ్లఫీగా వస్తుంది అనమాట, స్పాంజ్ కేక్ లాగా వస్తుంది. ఇంకా నేనేం యూస్ చేస్తున్నాను ఇక్కడ, కోకో పౌడర్. నేను ఎక్కువ హర్షీసే తీసుకుంటాను, ఇది నాకు ఒరిజినల్ టేస్ట్ లాగా అనిపిస్తుంది కోకో పౌడర్. ఇక్కడ నేను అంత తీసుకున్నావా? ఇక్కడ నేను 2 స్పూన్స్ కోకో పౌడర్ తీసుకున్నట్లు లెక్క. ఇందులోనే నేనేం చేస్తున్నాను, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇంకా బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ వేస్తాను. ఓకే. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఓకే. ఇంకా ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా ఇది బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఓకే. ఈ స్పూన్ కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి నేను అంత వేస్తున్నాను. ఓకే. ఈ స్పూన్ కొలతతో. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్చర్ ఇందులోకే వేసేసి ఇప్పుడు ఇదంతా మనం ఫిల్టర్ చేసుకున్నాం. ఓకే. స్లోగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా ఎయిర్ ఫామ్ అయింది అన్నాను కదా, అది ఎయిర్ పోకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. కేక్ మిక్స్ చేసుకోవడానికి ఒక స్పాచులా దొరుకుతుంది, అది మీ దగ్గర ఉంటే దాంతో యూస్ చేసుకోండి. నేను విస్క్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను నిదానంగా మిక్స్ చేస్తున్నాను. స్లోగా ఒకటే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఒకటే రీతిలో తిప్పాలన్నమాట ఇది. ఓకే. ఇప్పుడు ఇది చూడండి కొంచెం థిక్గా అయింది కదా, దీన్ని చూసుకుంటూ మనం పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకొంచెం పాలు పోస్తున్నాను, కొంచెంగా కన్సిస్టెన్సీ చూసుకొని దాన్ని బట్టి పాలు యాడ్ చేసుకోండి. నేను లాస్ట్ లో కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎట్లా ఉండాలనేది. ఓకే. ఇప్పుడు ఇట్లా స్లోగా మిక్స్ చేస్తున్నాం కదా, ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చిందో అలా జారాలన్నమాట. ఓకే. మంచిగా
స్మూత్ గా రావాలి టెక్స్చర్. ఓకే. ఎక్కడ లమ్స్ లేకుండా, ఎయిర్ పాకెట్స్ లేకుండా నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకుంటున్నాను దీన్ని. ఓకే. ఇది నేను ఓవెన్ లో యూస్ చేస్తున్నాను అనమాట. పాత కడాయి ఉంటే ఇట్లాగా శాండ్ వేసుకొని ఇట్లా ఒకటి పెట్టుకొని దీన్ని ఓవెన్ లో యూస్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇది ఒకటి కేక్ టిన్ తీసుకున్నాను. దీంట్లో అంతా ఆయిల్ తోనే ఇందాక ఏ ఆయిల్ అయితే వేసామో అదే ఆయిల్ తో మొత్తం గ్రీస్ చేసుకున్నాను అనమాట. దీనివల్ల ఏమవుతుంది, కేక్ అంటుకోకుండా బయటకు వచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఈ మిక్చర్ లో మనం వాల్నట్స్ చాలా మంది తినరు కదా, సో ఇట్లా కేక్ చేసుకుని తిన్నారనుకోండి వాళ్ళకి తెలియకుండానే కేక్ లో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇట్లాంటి కేక్ చేసుకున్నారంటే ఇటు డేట్స్ వెళ్తాయి, వాల్నట్స్ కూడా వెళ్తాయి. ఓకే. వాల్నట్స్ ఇట్లా తుంచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఓకే. నేను ఇట్లాగా వాల్నట్స్ అన్ని కట్ చేసి వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం చిన్న పిల్లలకి డార్క్ చాక్లెట్ ఇష్టం కదా, ఇందులో 50% కోకో అనమాట. 70% కూడా దొరుకుతుంది బాంబిలీలో. నేను ఇప్పుడు బాంబిలే యూస్ చేస్తాను. ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. నా దగ్గర చాకో చిప్స్ లేవు, సో ఈ చాక్లెట్ ని ఇట్లా పీసెస్ లా కట్ చేసుకుని కలిపేసుకుంటాను అన్నమాట. ఒక క్విక్ టిప్ ఏంటంటే, ఈ చాక్లెట్ మనం కలుపుతాం కదా, ఆల్రెడీ పాలు కొంచెం గోరువెచ్చగా ఉంటాయి, మనం కలిపినంత గోరువెచ్చగా ఉంటది. చాక్లెట్ మెల్ట్ అవ్వక ముందే మీరు వెంటనే ఇందులో పెట్టారనమాట ఓవెన్ లోకి. లేకపోతే చాక్లెట్ కరిగిపోతుంది, కేక్ అక్కడక్కడ శుద్ధలాగా వస్తుంది అనమాట. అది మీకు రాకుండా ఉండాలని అంటే ఇట్లా చేసుకున్నారు అనుకోండి, వెంటనే కలిపి పెట్టేస్తే రాదు, అక్కడే క్రీమీగా అవుతుంది. ఓకే. ఇట్లాగా మొత్తం కలిసేలా కలిపేసుకున్నాము. కొద్దిగా ఉంచాను గార్నిష్ కోసం. ఓకే. కలిపేసుకున్నాం కదా, ఇది ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఓకే. ఇట్లా క్రీమీగా వచ్చింది చూడండి, మెరుస్తుంది ఆయిల్ వేసినందువల్ల. మళ్ళీ మీకు బటర్ తో ఇంత క్రీమీగా రాదు, ఆయిల్ అయితేనే ఇది బాగుంటుంది. ఓకే. ఇట్లా వేసేసాం కదా, ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దగ్గరికి రా, ఇలా చూపించు. ఇది చూడ, ఇదంతా బబుల్స్ అనమాట. కిందంతా బబుల్స్ పైకి వచ్చి ఫామ్ అయ్యి బబుల్స్ బయటకు వచ్చేస్తాయి. అట్లా బయటకు వచ్చేస్తే మీకు కేక్ ఎక్కడ పాకెట్స్ రాకుండా ఉంటుంది, హోల్స్ పడకుండా ఉంటుంది. ఫినిష్ చేస్తున్నాను, కొంచెం కూడా వేస్తున్నాను పైన చూడడానికి బాగుంటుందని. ఓకే. ఇది ఇంకా ఓవెన్ లో పెట్టడమే. ఓకే. ప్రీహీట్ చేసుకున్నాను ఎంతవరకు, ఒక 20 minutes అట్లాగా. ఓకే. లో టు మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకున్నాను అనమాట. దీన్ని ఇందులోకి దించేసుకోండి. ఇట్లా లోపల పెట్టేసుకున్నాను ఓవెన్ లోకి, అంటే కడాయిలోకి. ఓకే. సో దీన్ని మనం మూత ఇట్లా పెట్టేసుకున్నాం. ఓకే. ఏదైతే హోల్ ఉంటుందో దాన్ని కవర్ చేసేసాను. దీన్ని ఇంకా ఒక 30-40 minutes, మన కేక్ సైజ్ బట్టి, మీరు తీసుకున్న బౌల్ బట్టి 30 to 40 minutes అయితే పడుతుంది. ఓకే. అంతలోపు కేక్ రెడీ అయిపోతుంది. ఎక్కడ వరకు వచ్చింది? ఇప్పుడే చెక్ చేస్తున్నాను. వావ్, బాగా వచ్చింది కదా. మనము ఒక స్పూన్ కానీ ఏదైనా ఫోర్క్ కానీ పెట్టి చూస్తే మనకి ఇట్లా క్లీన్ గా రావాలన్నమాట. చూడు, అసలు అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని బయటికి తీసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది బయటికి తీసేసి కొంతసేపు చల్లారనిద్దాం, ఆ తర్వాత ఇన్వర్ట్ చేద్దాం. చూసావా, అయిపోయింది ప్రవళిక. చూడు ఎంత బాగా వచ్చిందో కేక్. దీన్ని ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. చూడు అసలు ఇట్లా అంటున్నాను చూడు, స్పంజ్ కేక్ లాగా ఎంత మెత్తగా వచ్చింది. మనం తినం కాబట్టి కట్ చేసి చూపించలేదు కదా. ఇది ఒక గిఫ్ట్ కాబట్టి మనం కట్ చేసి చూపించట్లేదు. డెకరేషన్ అయ్యాక నేను చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఆత్మీయులకి మంచిగా మన చేతులతో కేక్ చేసి పెడితే మనకి తృప్తిగా ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కేక్ అయితే అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అందరికీ చాలా బాగా నచ్చింది. అనుకోకుండా ఇంకొకరిది కూడా మ్యారేజ్ యానివర్సరీ ఉంటే వాళ్ళది కూడా అదే కేక్తో సెలబ్రేట్ చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇలా హెల్తీ కేక్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.